ప్రజలకు సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ ఆవిర్భవించిందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పునరుద్ఘాటించారు. ఇక జవాబుదారీతనంతో ప్రశ్నించే తత్వంతో పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించాలని గుర్తు చేశారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ మాట్లాడారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భూ కబ్జాలకు పాల్పడి దౌర్జన్యాలకు దిగి పార్టీకి మచ్చ తీసుకువస్తే ఎంతటి వారినైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల పెందుర్తి నియోజకవర్గ పరిధిలో జన సైనికులపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తప్పు జరిగితే నిర్మోహమాటంగా తెలియజేయాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. అభివృద్ధి పరంగా వస్తే చాలా ఆనందంగా ఇంత కష్టకాలంలో కూడా మీకు రేపు పొద్దున్న వైట్ పేపర్ ఇస్తా ఒక 2-3 రోజుల్లో మండలాల్లో ఏదైతే ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్తో అయిన పనులు కానీ ఆర్ఎండ్బి నుంచి అయినవి కానీ పంచాయతీరాజు మండలాల నుంచి ఊరు కనెక్టివిటీ రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లు కానీ ఆర్డబ్ల్యూఎస్ వర్కులు కానీ ఏదన్నా కానీ 40 కోట్ల రూపాయలు మండలాల్లో అయితే దగ్గర ఇప్పుడు పనులు మొదలెట్టినవి కానీ శాంక్షన్ అయినవి కానీ టెండర్లోకి వెళ్ళినవి కానీ అర్బన్కి వచ్చేసరికి 64 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చుకోవాలి. మరి మీరందరూ కూడా మీ ద్వారానే ప్రజల్ని కోరేది ఒకటే, ఇంత కష్టకాలంలోనే మనం 100 కోట్ల ప్రయోజనకు ఈ గడిచిన 7 నెలల్లో తెచ్చుకున్నాం. భవిష్యత్తులో